స్పోర్ట్స్ మూవీ అంటే క్రికెట్ నేపథ్యం, కుస్తీ నేపథ్యం, పరుగు పందెం ఇలాంటివి కామన్. కానీ ఈ స్పోర్ట్స్ అన్నీ ఒకే చిత్రంలో కనిపించడం చాలా రేర్. అలాంటి రేర్ మూవీలో రేర్ క్యారెక్టర్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఆ విషయం పెద్ది ట్రైలర్ రిలీజ్తో బయటపడింది. మొదట పెద్ది టీజర్ రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పహల్వాన్ గెటప్ లో కనిపించాడు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్దిలో ఇంకో స్పోర్ట్స్ మ్యాన్ ను రివీల్ చేసింది. ఈ చిత్రంలో చరణ్ అథ్లెట్ గా కూడా కనిపించబోతున్నాడనే విషయం అర్థమైంది. పైగా ఒలింపిక్స్ లో సైతం పాల్గొనబోతున్నాడనేది ఆడియన్స్ కు ఒక క్లారిటీ వచ్చింది. సాధారణంగా స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న చిత్రాల్లో ఒకే ఆటను హైలైట్ చేస్తూ స్టోరీని నడిపిస్తారు. అలా కాకుండా పెద్దిలో రామ్ చరణ్ చాలా ఆటలు ఆడటం సినిమాకు కొత్త ధనాన్ని తీసుకొచ్చింది. ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచింది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పెద్ది ప్రమోషన్స్ ముంబైలో ప్రారంభమయ్యాయి. అక్కడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇదే వేడుకలో చిత్ర యూనిట్ సందడి చేసింది. మే 22న హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ లో న్యూ సాంగ్ ను లాంచ్ చేయనున్నారు. ఏ కంబ్యాక్ కోసం అయితే కోలీవుడ్ ఏళ్లుగా ఎదురు చూసిందో వీరభద్రుడు చిత్రంతో సూర్య సరిగ్గా అలాంటి కంబ్యాక్ ఇచ్చాడు. ఎప్పుడో సింగం 3 రిలీజ్ అయినప్పుడు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. మళ్ళీ ఇన్నాళ్లకు సూర్య కాసేపు సింగం గెటప్లో కనిపిస్తే చాలు అక్కడ థియేటర్స్ ఊగిపోతున్నాయి. వీరభద్రుడిపై కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. 2017లో రిలీజ్ అయింది సింగం 3 చిత్రం. వచ్చే ఏడాదికి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 9 ఏళ్లుగా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సూర్య కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. ఆ లోటును తీర్చిన చిత్రం వీరభద్రుడు. సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 150 కోట్ల వసూళ్లను రాబట్టి సూర్య కెరీర్ లో ఆల్రెడీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. గత 9 ఏళ్లుగా సూర్య చాలా చిత్రాల్లో నటించాడు. కానీ బ్లాక్ బస్టర్ లోటు మాత్రం అలాగే ఉంది. ఇటీవల విడుదలైన కంగువా, రెట్రో చిత్రాలు సూర్య కంబ్యాక్ మూవీగా నిలుస్తాయని విడుదలకు ముందు అంచనాలు కనిపించినా విడుదల తర్వాత నిరుత్సాహపరిచాయి. అయితే ఈ లోటును తీర్చిన చిత్రం మాత్రం వీరభద్రుడు. స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రజా పాలనలో నిమగ్నమైన వేళ, అజిత్ రేసింగ్ లో బిజీగా ఉన్న సమయంలో రజనీ, కమల్ సీనియర్స్ కావటంతో కోలీవుడ్ కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో సూర్య కంబ్యాక్ ఇవ్వటం, సినిమాకు 300 కోట్లు ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండటం తమిళ సినీ పరిశ్రమలో పండగ వాతావరణం కనిపిస్తోంది. జూలైలో సూర్య నటిస్తున్న తెలుగు చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలుంది. మామూలుగా అయితే సంక్రాంతి సమయంలో తెలుగు చిత్రాలకు థియేటర్స్ దొరకటం కొంచెం కష్టం. ఏకంగా 4-5 పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగటం, అందరూ కూడా బిగ్ స్టార్స్ కావడంతో నిర్మాతల మధ్య అండర్స్టాండింగ్తో తెలుగు సినిమాలకు స్క్రీన్స్ అడ్జస్ట్ చేశారు. సంక్రాంతి సీజన్ వెళ్ళిపోయి చాలా కాలం అయింది కదా అంటారా? కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నట్లు? ఈ స్టోరీ చూడండి, మిగతా స్టోరీ మీకే అర్థమవుతుంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి 4 భారీ చిత్రాలు వచ్చాయి. వీటితో పాటు తమిళ చిత్రాలు పరాశక్తి, అన్నగారు వస్తారు కూడా తెలుగు వెర్షన్ రిలీజ్ కావాలి. కానీ తెలుగు చిత్రాలకు థియేటర్స్ ను అడ్జస్ట్ చేయడంతో సేమ్ టైంలో తమిళ చిత్రాలకు థియేటర్స్ దొరకలేదు. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్ కూడా బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్యతో ఆలస్యంగా విడుదల కావడం లేక తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతోంది. ఇందుకోసమే తమిళ హీరో కార్తీ మాస్టర్ ప్లాన్ వేశాడు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వస్తే థియేటర్స్ దొరకనప్పుడు డైరెక్ట్ గా తెలుగులో నటించే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనే ప్రస్తుతం కార్తీ ప్లాన్. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట. మరి కొద్ది గంటల్లో ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ బిగిన్ అవుతున్నాయి. ఈసారి ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు కొత్త సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఎన్టీఆర్ ను కేజీఎఫ్ డైరెక్టర్ ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ లోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది. ఇది సలార్ టీజర్. హీరోయిజం ను ఎలివేట్ చేయడంలో ఒక్కో దర్శకుడు ఒక్కో దారిలో వెళతాడు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం పీక్స్ చూపిస్తాడు. థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ కు గూస్ బంప్స్ కు డెఫినేషన్ చెబుతాడు. అలాంటి మేకర్ గతంలో కేజీఎఫ్, సలార్ చిత్రాలు తీసిన దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలు వేరు, ప్రశాంత్ నీల్ మూవీ వేరు. ఎందుకంటే నీల్ చిత్రంతో ఒక కొత్త ఇమేజ్ అందిపుచ్చుకోనున్నాడు ఎన్టీఆర్.
ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ యంగ్ టైగర్ ను తెరపై ఎలా చూపించబోతున్నాడు అనేది కొద్ది గంటల్లో రిలీజ్ అయ్యే గ్లిమ్స్ తో రివీల్ కానుంది. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న డ్రాగన్ టైటిల్ లాక్ అవుతుందా లేక కొత్త టైటిల్ తో సర్ప్రైజ్ చేస్తారా అనేది కూడా కొద్ది గంటల్లో క్లారిటీ రానుంది. ప్రశాంత్ నీల్ అనగానే డార్క్ టోన్ కామన్ అయిపోయింది. ఎన్టీఆర్ చిత్రంతో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాడట నీల్. అది కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ మూవీస్ అంటే సీక్వెల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఎన్టీఆర్ మూవీకి కూడా సీక్వెల్ అనౌన్స్ చేస్తాడా లేక సింగిల్ పార్ట్ తో కంక్లూడ్ చేస్తాడా అనేది కూడా గ్లిమ్స్ తో రివీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ముందు మార్చి 19న మూవీ రిలీజ్ అన్నాడు, వాయిదా వేశాడు. తర్వాత జూన్ 4న సినిమా విడుదల అవుతుంది అన్నాడు, వాయిదా వేశాడు. ఇప్పుడు మూవీ రిలీజ్ ఎప్పుడు చేస్తారు అంటే అంత తొందర ఎందుకు? మాదంతా హాలీవుడ్ స్టైల్, కాస్త టైం పడుతుంది, కానీ ఏం చేసినా అభిమానుల కోసమే అంటున్నాడు. ఇంతకీ ఎవరు హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు, రాకీ భాయ్. 4 ఏళ్ల క్రితం కేజీఎఫ్ 2 రిలీజ్ అయింది. ఈలోపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు డ్రాగన్ ను తెరకెక్కిస్తున్నాడు. మరికొద్ది గంటల్లో ఎన్టీఆర్ బర్త్డే కానుకగా టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాడు. కానీ కేజీఎఫ్ హీరో మాత్రం ఇంతవరకు కొత్త సినిమాను విడుదల చేయలేకపోయాడు. కనీసం రిలీజ్ డేట్ కూడా లాక్ చేయలేకపోతున్నాడు. జూన్ 4న టాక్సిక్ రిలీజ్ కావాల్సింది. కానీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ రీజన్ గా చెప్పి సినిమాను హాలీవుడ్ స్థాయిలో విడుదల అని చెప్పి వాయిదా వేశాడు యష్. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాడు. టాక్సిక్ అనేది హాలీవుడ్ రేంజ్ మూవీ అని, అందుకే డిస్ట్రిబ్యూషన్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని, వన్స్ వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూషన్ వర్క్ కంప్లీట్ అయితే విడుదల తేదీని ప్రకటిస్తానంటున్నాడు యష్. ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే డిస్ట్రిబ్యూటర్స్ లాక్ అవుతున్న ఈ రోజుల్లో టాక్సిక్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రదర్శించే పనిలో పడింది చిత్ర యూనిట్. 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల సంగతి తరువాత, ముందు రిలీజ్ డేట్ లాక్ చేస్తే చాలని ఎదురు చూస్తున్నారు యష్ అభిమానులు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.